అరాచకమా అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి వైపు ఓటేశారు కాబట్టి ఈరోజు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి అందరికీ అందాలనే ఉద్దేశంతో 75 సంవత్సరాల వయసులో ఈరోజు చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఈ ప్రాంతం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నాను. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను. చట్టపరంగా, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళ పని చట్టం చూసుకుంటుంది. మీరు జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో మరి అనవసరమైన హింసకి మూలం కాకూడదు మనం అని చెప్పేసి మన పార్టీ నాయకుడు ఆదేశానుసారం మనం నడవాలని చెప్పేసి ఈ మాచర్లని లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నేతృత్వంలో వారి సలహా సూచనలతోటి వారికి మరి వెన్నంటి ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కృష్ణదేవరాయలు గారు ఎప్పుడైనా సరే ఏ పని అయినా సరే డెవలప్మెంట్ అంటే ఆయన అహర్నిశలు నిద్రపోకుండా పనిచేస్తారు. ఇక్కడే కాదు, ఢిల్లీ లెవెల్లోనైనా ఫలానా స్కీమ్ ఉందంటే అది తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్లో ఎట్లా అమలు చేయాలని చెప్పేసి నిరంతరం ఆలోచించే మరి ఒక యువకులు, మేధావి మన ఎంపీ గారు అయినందుకు గర్విస్తూ మరి వారు నేతృత్వంలో మన మాచర్ల నియోజకవర్గం అన్ని విధాలుగా సాగునీరు, తాగునీరు, అలాగే వైద్యం, విద్య అన్ని విధాలుగా 25 కోట్ల రూపాయలతో మనకి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొని వచ్చారు. 25 కోట్ల టూరిజం డెవలప్మెంట్ తీసుకొని వచ్చారు. నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం 5 కోట్లు తీసుకొని వచ్చారు. ఇలా ప్రతి దానిలో కూడా వారి భాగస్వామ్యంతో నేను ముందుకు నడుస్తున్నాను. మీ అందరూ కూడా మీ ఆశీస్సులన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి, కృష్ణదేవరాయలు గారికి, నాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే గారు రమారెడ్డి గారికి, మీ చైర్మన్ గారికి, ఇక్కడికున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కార్యక్రమాలు మీరు చూసుంటే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో మీకు అర్థమవుతుంది. మొదటి కార్యక్రమం ట్రైబల్ హాస్టల్ దానికి శంకుస్థాపన చేసి రావడం జరిగింది. రెండవది జెడ్పీ హై స్కూల్కి శంకుస్థాపన చేసి రావడం జరిగింది. మూడవది టౌన్లో ఉన్న రోడ్లకి ఈరోజు 1, 2 కాకుండా 7 రోడ్లు కలిపి ఒకేసారి శంకుస్థాపన చేస్తుంటారు. అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలి. ఏదో ఒక ప్రాంతమో లేకపోతే ఒక విషయం పైనే పూర్తి శ్రద్ధ కాకుండా అన్ని వర్గాల వారికి అందరికీ కూడా అభివృద్ధి చెందే విధంగా మనం తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. దీని తర్వాత జరిగే కార్యక్రమం కూడా అది. ఏదైతే బ్యాంకర్స్ అందరినీ, మామూలుగా బ్యాంకర్స్ రావటం అంటే చాలా కష్టమైన పని. మీరు వారి చుట్టూ తిరగాలి. అది కాదు, బ్యాంకర్స్ చెప్పాం, వారు జనం మీ చుట్టూ కాదు, మీరే జనం చుట్టూ తిరగాలి అని చెప్పి ఇప్పుడు మీరు అప్లికేషన్ పెడితే మీకు అర్హత ఉంటే టైం ఫ్రేమ్లో ఇదివరకు సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు తిప్పి అదని అని చెప్పి నానా ఇబ్బందులు పెట్టేవారు. అది ఇబ్బందులు తొలగిస్తూ, అంటే ఇప్పుడు ఇబ్బందులు లేవని నేను చెప్పట్లేదు, ఇప్పుడు కూడా కొంతమంది ఇబ్బందులు పెడతానే ఉన్నారు, లేవని చెప్పట్లేదు. కానీ వారిని మీ దగ్గర తీసుకొచ్చి మొదటి విడతగా ఈరోజు మనం దాదాపు 110 కోట్ల రూపాయలు వారి ద్వారా, బ్యాంకర్ల ద్వారా, వివిధ బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పిస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా, చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా, స్థిరపడాలన్నా వారికి మనం ఏదో విధంగా తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో అది చేస్తాము. ఇది మొదటి విడత మాత్రమే. ఇది కంటిన్యూస్గా బ్యాంకర్స్తో జరుగుతుంది. మీరందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. మీకు ఆ స్కీమ్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇస్తారు, తీసుకుని వాటికి అప్లై చేసుకోండి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా మనం మీరు చూశారు, చిన్న గొడవ అయితే కూడా అది తారాస్థాయికి వెళ్తుంది.
అది వెనక్కి తిరిగి మళ్ళీ బాగు చేసుకోలేనంత పరిస్థితిలో తీవ్రమైన విధంగా మీరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఎలక్షన్ అప్పుడు చూసాం, మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మారాలి అంటే ఇక్కడ కొద్దిగా అభివృద్ధి మనం తీసుకొస్తేనే మారుతున్న ఉద్దేశంతోనే మనం ఇది చేస్తూ ఉన్నాం. ఇది మొదటి సంవత్సరాల్లోనే తప్పకుండా మిగతావి కూడా హైవేస్ చేసుకున్నాము. హైవేస్ అంటే మీకు వేరే కానీ ఇప్పుడు టౌన్లో ఉన్న రోడ్లు కూడా వేస్తాము, మిగతావి కూడా తీసుకొస్తాము. తర్వాత చాలామందికి ఇప్పటికి కూడా ఇల్లు గురించి అడుగుతూ ఉన్నారు, అది కూడా త్వరలోనే శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా